నా పేరు శరీరం వెంకన్న. మంచిర్యాల జిల్లా యందు బెల్లపల్లి గర్ల్స్ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ నోబా ప్రతిభా పురస్కారానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, చదువు ఇంపార్టెంట్ గురించి నా జీవితంలో ఏదైనటువంటి అనుభవాలు, అలాగే సమాజంలో కూడా మందలి కులానికి ఉన్నటువంటి ఎలాంటి వివక్షత ఉన్నాయో నా జీవితంలో జరిగినటువంటి రెండు సంఘటనలు చెప్పి ముగిస్తాను. అలాగే నేను 91-92 బ్యాచ్కి చెందినటువంటి వారికి 10th క్లాస్ రిజల్ట్ వస్తుందంటే దాదాపు ఇప్పుడు ఆన్లైన్ అంతా వచ్చేది. ఇక్కడ రిజల్ట్ వస్తుందంటే ఇప్పుడు మన రిజల్ట్ తెలుస్తుంది. అప్పుడు పేపర్లో మన ఆర్టికల్ నెంబర్ వస్తే కానీ మన పాస్ ఫెయిల్ అనేది విషయం తెలిసేది. ఆ రోజు 10th క్లాస్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. తెల్లారి పేపర్లో చూడాలి. 92లో ఎలాంటి సౌకర్యాలు ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలో. మా క్లాస్ వాళ్ళంతా కూడా 39 మెంబర్స్ పేపర్ తీసుకొని రావాలి. కొంచెం మొదటి నేను కూడా మొండిదైన వాడు, పేరెంట్ చాలా నైట్ నిద్రపట్టు లేదు. తెల్లారి 3-4 గంటలకే మా నాయన సైకిల్ సీక్రెట్గా తీసుకొని మా అరిపిరాల గ్రామం నుంచి, మా తొర్రూరు మండలం అరిపిరాల గ్రామం నుంచి తొర్రూరు మండల ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చేవరకల్లా తెల్లారి చూసేవరకల్లా నేను లేను. అరే ఎటుపోయింది అనుకున్నా, సైకిల్ కనబడతలేదు. ఇక రిజల్ట్ కాబట్టి వీడు అటే పోయింది అనుకుంటున్నారు. మా క్లాస్మేట్స్ అంతా కూడా మా ఇంటి ముందు వచ్చి ఇక గుంపుగా రెడీగా ఉన్నారు. మా ఇంటి ముందు వాళ్ళు బ్రాహ్మణ్స్, కృష్ణమూర్తి గారు వాళ్ళ బిడ్డ కూడా నా క్లాస్మేట్. ఇంకా ఇతర వైశ్య కుటుంబాలు మొత్తం మా క్లాస్మేట్స్ చాలా మంది ఉంటారు. అయితే పేరెంట్స్ మధ్యన జరిగినటువంటి డిస్కషన్ గురించి నాకు తర్వాత తెలిసింది. కృష్ణమూర్తి గారు అనేటువంటి అతను, నేను మా పాప కనుక పాస్ అయితే తిరుపతికి పోయి మంచిగా మొక్కులు తీర్చుకొని వస్తానంట. అలాగే మా నాన్నేమో 10th క్లాస్లో మా వాడు ఫెయిల్ అయితే 5 కొబ్బరికాయలు కొడతాను. 5 కొబ్బరికాయలు కొడతాను. అరే ఇదేంటి సోమలింగం, పాస్ అయితే కొబ్బరికాయలు కొడతావు అంటారు, అదంటారు ఇదంటారు, నువ్వు అలా మొక్కుతున్నావు అంటే ఏంటంటే, అయ్యా మా వాడు కనుక పాస్ అయితే కాగలడుగా, వాడు ఇంటర్మీడియట్ అంటాడు, అదంటాడు ఇదంటాడు, మరి ఇక్కడ ఇంటి ముందు కులబుద్ధి ఏమో చేయాలి, ఇదంతా ఏమో చేయాలి, ఇదంతా ఊరా అన్నాడు. అదివరకల్లా సరే నేను పోయినా 4 గంటల వరకల్లా ఆ చెరువుకి పోయినా కాలకృత్యాలు తీసుకున్నాం. అప్పటికి పేపర్ రాలేదు. చివరికి పేపర్ చూసేవరకల్లా నా నెంబర్ అవుతుందండి, మిగతా నెంబర్ అయితే లేదు. నెంబర్ ప్రింట్ అయ్యేది రావడం జరిగింది. వచ్చేవరకల్లా 39 మెంబర్స్లో 6 మెంబర్స్ పాస్ అయ్యాం. అలా 2 మన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, 2 పద్మశాలి, 2 వైశ్య కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. అంటే ఇవాళ అప్పటి నుంచి దాదాపు ఎక్కడ కూడా ఆగలేదు. జీవితంలో కుటుంబ పరంగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకోటి ఏంటంటే మన కులానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్, దాదాపున ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల తర్వాత అణచివేయబడినటువంటి వర్గాల్లో కూడా మనమే అనుకుంటాం. కొన్ని రాష్ట్రాల్లో కూడా మనం కూడా ఎస్సీ సామాజిక వర్గంలో కూడా ఉన్నాం. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళ ఇంటికి పోయినాను. డిగ్రీ చేస్తున్నా ఎస్ఆర్ఎన్ ఖమ్మం. ఎంత వివక్షత అంటే అక్కడ పక్క ఇల్లు బ్రిటిష్ వాళ్ళ ఇల్లు, మంచం వేసుకొని కూర్చొని చిన్నప్పటి జ్ఞాపకాలు మాట్లాడుకుంటున్నాం. మా విలేజ్లో ఆ సంఘటన చాలా సంచలనం. ఆల్రెడీ మన కుటుంబాలు ఉన్నాయి, 4-5 కుటుంబాలు ఉంటాయి. ఒకరి కంటే ఒకరు పడదు. ఎవరో రుచికొచ్చినట్టు ఆనందపడే కుటుంబం. ఎందుకంటే కొంచెం పనులు ఉంటా ఉంటాయి కదా, యూనిటీ ఉండదు మా దాంట్లో. ఆయన దోసాలు వచ్చి ఎవరి కుటుంబాలు పెడతా, అరే ఏంటమ్మా, ఎంత అమ్మంటామా, ఏం దోసాలు ఇంత ఘోరంగా తింటున్నారు, ఎందుకు ఏమైందంటే, చిన్న లేదు పెద్ద లేదు, మంచం వేసుకొని కూర్చుంటారా మీరు, మా ముందు మంచం వేసుకొని కూర్చుంటారా అంటే మనం మంచం వేసుకొని కూర్చోవడానికి కూడా అనర్హులం. అలా రకాల అది కరెక్ట్ కాదు. మీ మంచం అయితే ఎప్పటికీ తీసుకొచ్చి మీ ఇంటి ముందే వేస్తాము. కానీ ఇంత ఘోరంగా ఇప్పుడు ఏంటంటే లోపల దొరవారు వచ్చిండు,
ఆయన కూడా తిప్పుడు మొదలుపెట్టి. నా ఫ్రెండ్ కూడా రజక కుటుంబం, మళ్ళాంటి వివక్షతలకు గురైనటువంటి సామాజిక వర్గమే. నాకు కోపం వచ్చింది. ఉన్నాడు అండి, మీ పిల్లలు మంచిగా చదివించండి, మంచి ఉన్నత స్థానాల్లో పెంచండి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. చిన్న సబ్మిషన్ సార్, ఈ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ కాలనీలు 2 జిల్లాల్లో ఉన్నాయి సార్. ఒకటి ఖమ్మం జిల్లా, 2 మైబాద్ జిల్లా, కొత్తగూడెం ఉంది. అందులో మైబాద్కి మండల కాలనీ ఏర్పాటు చేయడంలో అత్యద్భుతమైన కృషి చేసినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఇప్పుడు మాట్లాడేది. దయచేసి గట్టిగా సపోర్ట్ కొట్టి వారిని. సభాధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారికి, ఇంకా వేదిక మీద నాకు చాలా చిరకాలం చేస్తున్న వాళ్ళందరికీ, తర్వాత వేదిక మీద ఉన్న పేర్లే తెలియదు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం అనుకుంటూ, ఈ యొక్క సదస్సులో పాల్గొన్న నా భక్త సంబంధించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం అనుకుంటున్నాను. అయితే సార్, నేనైతే ఉపన్యాసకుని కాదు, ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చిన సందర్భాలు లేవు, కానీ ఒక మాట నా మనసులో మాట చెప్పాలనుకున్నా. చాలా పెద్ద మనుషులు వచ్చారు మన తెలంగాణ లోపల, చాలా బిగ్గెస్ట్ అంటే పెద్ద నాయకులు అనుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళ ముందు నా అభిప్రాయం తెలియజేసుకుంటాను తప్ప వేరే విమర్శలు ఏం పెట్టలేదు. కాకపోతే ఏంటంటే ఈ నోపా సంఘాన్ని నేను హృదయపూర్వకంగా గమనిస్తున్నాను. నిద్రపోయిన మానుకోట సంఘాన్ని ఎప్పుడూ నిలబోలేకుండా సంవత్సరానికి ఒకసారి మేల్కొల్పుతూ ఏదో ఒక చిన్న చిత్కా పని చేసుకుంటూ ఎప్పుడు జనంలో ఉండే ఈ నోపా సంఘానికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే ఈ నోపా సంఘానికి అన్ని విధాల ఆర్థిక సహాయాలు అందిస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం అనుకుంటున్నాను. అయితే చిన్న మాట మీరు వేరే అనుకోకపోతే చెప్తారు నా మనసులో. ఏంటంటే మన దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ నేను కేసీఆర్ దగ్గర, నేను కేటీఆర్ దగ్గర, నేను శంకర్ దగ్గర, నేను ముగ్గులాయక్ దగ్గర ఇట్లా చెప్పుకుంటాను. మనలో అంటే సహజంగా దొరవరకు నేనే కడిగి చేస్తా, దొరకు నేనే మార్పు చేస్తా, ఇవన్నీ చాలా చీప్ మాటలు. ఏం నాకు తెలుసు. ఏంటంటే విషయం ఏంటంటే ఐఏఎస్లు ఉండాలి, ఐపీఎస్లు ఉండాలి. నీ తాత కానీ, నీ అయ్య కానీ, నీ ముత్తాత కానీ గడ్డాలు గెలుపుతానే నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి. కానీ నువ్వు స్వతహాగా నువ్వు ఎక్కడైతే పుట్టి పెరిగినావో, ఎక్కడైతే నీ జన్మ వచ్చిందో ఆ కులానికి కొత్త గొప్ప సాయం చేసిన బాధ్యత ఆర్థికంగా నువ్వు నిలుపుకున్నప్పుడు కనీస బాధ్యత నీదే అని మాత్రం చెప్పడానికి ఏంటంటే ఈ రోజు వరకు నా డ్రీమ్, నాకు 66-67 సంవత్సరాలు వచ్చింది. నేను సుదీర్ఘంగా దాదాపుగా ఒక 47-48 సంవత్సరాల నుంచి నా అంతా పోరాటంతో నడిచింది నా జీవితం అంతా. సరే, ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా, కొంతమంది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అంటారు నీ ముందు వచ్చిన కోట్లు అమ్మాయి, కోట్ల గురించి నేను ఆలోచించాను, నా భార్య పిల్లలకు ఒకసారి చాలా అనుకునే ఈ సందర్భంలో కూడా నేను ఒకటి నా డ్రీమ్ ఏంటంటే ఒక్క మంగళాయను ఎమ్మెల్యేగా చూడాలని, ఒక్క మంగళాయను చిత్రులను, ఒక్క మంగళాయను కౌన్సిలర్గా చూడాలి. దానికి ఈ పురస్కారాలు మీరు ఇవ్వండి, పేదలకు చేయడంలో కూడా నేను తప్పట్లేదు. ఆ దిశగా మీరు ఏంటి చదువుకున్నారు, తెలుగులో ఐఏఎస్ ఐపీఎస్ కావడం కామన్, అది నమ్మడం దాంట్లో ప్రతి కులంలో. కానీ రాజకీయంగా నువ్వు ఎదిగినప్పుడే నువ్వు నిలబడగలుగుతావు, నీ సంఘానికి, నీ సమాజానికి, నీ కులానికి న్యాయం చేయగలుగుతావు. అది మీరు దృష్టించుకొని రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల లోపల మీరున్న దాతలు కానీ నేను అనేది ఏంటంటే మీ డిమాండ్ కాదు, మీలో కూడుకున్న నా విన్నపం, మీరు ఈ పేదలకు 1000-500 ఇచ్చి చూసుకుంటారు. సాధ్యమైనంత వరకు నేను చెప్తున్నట్టు ఆలోచించండి. ఎవరైతే చూడండి, ఒక జరుగుబడి మనకి ఏమో హాని చేయదు, కాబట్టి దాని తోడు కోసం జరుగుతుంది. తాజ్బామ్ మనం ఏం చెప్తాను, దాన్ని దండం పెట్టి పాలు పోసి పెంచుతాం. కాబట్టి మనం కూడా ఒక తాజ్బామ్ లెక్క బతకాలి. మనం కూడా ఒక ఎమ్మెల్యే, కనీసం చైర్మన్, కౌన్సిలర్ ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం తిరుమల భిక్షం నాగవేలి వెంకటేశ్వర్లు గారు, జాలిగామ నారాయణ,
రాసమల్ల భిక్షపతి గారు వీళ్ళు ప్రమోట్ అయ్యారు. అదేవిధంగా 2024లో మెడిసిన్ సీట్ సాధించిన వాళ్ళు సిహెచ్ జయలక్ష్మి, జి పూజిత, డాక్టర్ ఆఫ్ వెంకన్న, కె అజయ్ సాయి, డాక్టర్ ఆఫ్ శంకర్, కె సాయి స్వరూప, డాక్టర్ ఆఫ్ శంకర్, వీరికి మెడిసిన్ సీట్లు వచ్చినాయి. అదేవిధంగా 2024లో 40 మెంబర్స్ మహబాజ్ ఎస్ఎస్సి పాస్ అయ్యారు. వీరందరికీ నగదు పారితోషికాలు, డిగ్రీ లెక్చరర్స్ ప్రమోటెడ్ ఎంప్లాయీస్ కి సన్మానాలు, అభినందనలు ఉంటాయి ఆఫ్టర్ రిలాక్సేషన్. ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశిస్తూ కింద ఉన్న అందరు కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్ నేను పెద్ద ఇది కాదు, నాకు భక్తులు కాదు, నేను ఒక చిన్న టెక్నోక్రాట్ని. వీళ్ళు అన్నట్టు ఈ లోపల నేను గత 4 సంవత్సరాల నుండి మన కమ్యూనిటీ యాక్టివిటీ లోపల పార్టిసిపేట్ చేస్తున్నాను, హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ. ఒకటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు గౌరవం ఉండాలి, మనకు కుల గౌరవం ఉండాలి. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్నది ఈ జనరేషన్లో కూడా ఇంకా మంగళూరు ఇలాంటిది అనేది మన పిల్లలకు ఈ సభలో కూడా మాట్లాడకుండా, ఇప్పుడు మన పిల్లలంతా లేటెస్ట్ పెద్ద ఎడ్యుకేటెడ్ పిల్లలు. అఫ్కోర్స్ నేను కూడా మామూలుగా కుల వృత్తి చేశాను, నేను సైకిల్ మీద కూడా గడ్డలు కటింగ్ చేశాను. నేను కూడా మామూలుగా ఇది నాకు ఇంటర్మీడియట్ వరకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా మా ఇంట్లో కరెంటు లేదు. ఆ స్టేజ్ నుండి నేను ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు కంపెనీ పెట్టుకున్నాను, 100 కోట్ల టర్న్ ఓవర్ చేసుకున్నాను. నాకు 100 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అంటే కులము అని మన సొసైటీలో మనం ఎదగాలనుకుంటే మన కులం ఒకటే కాదు. ఇప్పుడు మన రాజకీయ నాయకులైనా కానీ ఎవరైనా కానీ మన కులంతో ఏదో చైర్మన్ పోస్ట్ వస్తుందో లేకుంటే నేను కౌన్సిలర్ అవుతాను అని కాదు. మనము మన ఐడెంటిటీ వేరే వాళ్ళతో కూడా అందరికీ సహాయం చేస్తూ మన కులాన్ని కూడా చూసుకుంటూ ఇప్పుడు మన వాళ్ళను మనం ఎక్కడ విమర్శించకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేను మీ సభాముఖంగా చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళైనా ఐఏఎస్ అయినా కానీ వాళ్ళ ఉద్యోగరీత్యా ఉన్నా కానీ ఇప్పుడు మనమంతా సొసైటీలో ఇలా ఒక్కొక్క సభ పెట్టుకొని ఒక్కొక్క పేపర్ స్టేట్మెంట్ ఉంటే రాజకీయ నాయకులు కూడా ఆలోచిస్తారు. మన కులగానికి ఇప్పుడు అందరికి గౌరవంగా ఉండాలంటే భారతరత్న, ఇప్పుడు కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇచ్చారు. దాన్ని ప్రతి ఇంట్లో పెట్టేసుకొని మా మంగళ కులానికి ఒక భారతరత్న వచ్చింది. ఇప్పుడు మన ఎన్టీఆర్ ఫ్యామిలీకి కూడా ఒక భారతరత్న లేదు. మామూలు మన చిన్న కులానికి కూడా అంటే అతను మనం అలా కర్పూరి ఠాకూర్ గారి ఫాదర్ కూడా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ముంగడ కూడా కుర్చీ చేసుకొని గడ్డలు కటింగ్ చేసుకునేవాళ్ళు. కాకుండా మీ ఫాదర్ కూడా ఒక ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని కర్పూరి ఠాకూర్ గారిని అడిగితే ఉద్యోగాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మా ఫాదర్ గురించి చూసుకొని అతను జననాయకుడుగా ఎదిగాడు. అందుగురించి 2 సంవత్సరాలు మన దేశ కులంతో నడుస్తుంది కాబట్టి మనకు ఈ సంఘాలు, మనము ఈ గ్రూపులకు అందరూ ఎంకరేజ్ చేసుకుంటూ ఒకరికొకరు సహాయపడుకుంటూ ముందు వేసి రాజకీయంగా ఎదగాలని అందరూ ఆలోచించేసి ఇప్పుడు మనకు తినడానికి తిండి లేదని కాదు, మనకు అన్నీ ఉన్నాయి, మనం అందరికంటే గొప్పగా అనుకొని ఆదాయంతో పోవాలని నా ఉద్దేశము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మధ్యాహ్నం పూట సెషన్ ప్రారంభమవుతుంది. ఐదుగా మార్నింగ్ వేదిక ఆలకించిన పెద్దలు ఎవరైతున్నారో మార్నింగ్ వేదిక ఆలకించిన పెద్దలు వేదిక మహారథులు, అన్నదాతలు, ఆర్థికంగా సహాయం చేసిన దాతలు, పెద్ద హోదాలలో ఉండి కూడా ఈ సంఘానికి సహాయం చేస్తామని చెప్పి వెనుదండి కాబట్టి నడిపిస్తున్న మా అందరినీ నడిపిస్తున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందుగా ఉన్నటువంటి మీ అందరికీ పరోక్షంగా ప్రత్యక్షంగా అన్ని విధాల సహకారాలు చేస్తున్న నాయకులు, ఈ యొక్క 2013 నుండి ఈ యొక్క సంఘానికి అన్ని విధాలుగా మేము అందించుకుంటూ చేసే క్రమంలో మరి ప్రతి సంవత్సరం ఈ విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తుంటే ఎవరు కూడా మా మాట తీసేయకుండా ఇచ్చినందుకు వారికి మా గొప్ప సంఘం తరఫున తలవంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మీరు మా మీద ఉంచినటువంటి నమ్మకం కానీ ఏది కానీ చాలా ప్రేమగా గౌరవించి ఈ సంఘంలో పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పటికీ మా లోపల సంఘంలో మొబైల్లో పనిచేస్తున్న అందరికీ కూడా సంఘంలో పనిచేయటకు మరి పూర్వజన్మ సుఖంగా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే పిల్లలకు కానీ
మరి అనుకోకుండా చనిపోయిన వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ మనం ఎన్నో విధాలుగా చేసుకుంటూ ఉన్నాం. దీనికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఇస్తున్నటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు దాతలుగా మరి 3 సంవత్సరాల నుంచి ఏకదాటిగా అన్నదాన కార్యక్రమానికి సహాయక సహకారాలు ఇస్తున్నటువంటి అన్నగి లక్ష్మీనారాయణ వాళ్ళ నాన్నగారి పేరు మీద మరి వారు తర్వాత ఈ సంవత్సరం వారికి ఈఎంపులుగా ఉన్నటువంటి ఎట్లా దశరథం గారు కూడా తోడై వారిద్దరి మనకు మనందరికీ చక్కని భోజనం అందించారంటే వారిద్దరు చదవ. మరి అదేవిధంగా శివులకు గాను మల్లె నరసింహరావు గారు మరి వారు ప్రభుత్వంతో మనకు శిల్లులు అందించారు. మరి శాదవాలు మోహన్ కానిస్టేబుల్ గారు చిన్న ఉద్యోగమైనా కానీ అది పెద్ద ఉద్యోగంగా భావించి నేనెందుకు ఇవ్వకూడదు అని చెప్పి మాకు అతనే ఫోన్ చేసి అతనే శ్రమించి శాదవాలు తీసుకొచ్చి మాకు ఇచ్చి అప్పచెప్పాడు. మరి ఆ శాదవాలు కూడా వచ్చిన వారికి కూడా నవకోసం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మరి నేను జంపాల యాకయ్య సంఘంలో కోశాధికారిగా పనిచేస్తున్నాను. మరి ఎప్పుడు కూడా జీవితం ఎందుకో దీని మీద మమకారం మర్మమెరుగనిదిరా జీవితం ఎందుకో దీని సంద్రం అల మీద నీటి గుడగ చందము ఏ క్షణం తీసుకు వచ్చింది లేదు పోయేటప్పుడు నీవు తీసుకుపోయేది లేదు పుట్టినప్పుడు నీవు తీసుకువచ్చింది లేదు పోయేటప్పుడు నీవు తీసుకుపోయేది లేదు కట్టే మట్టి తప్ప కాలిన కోడిది నువ్వు చేసిన సేవయే నిలుచును ఈ జగతిలో నువ్వు నిలిపిన ధర్మమే నిలుచును ఈ జగతిలో మర్మమెరుగనిదిరా జీవితం ఎందుకో దీని మీద మమకారం. అదేవిధంగా మన పిల్లల్ని కూడా ఒక తల్లిదండ్రులు ఎంత ఆప్యాయతగా ఇస్తారంటే, ఒక తండ్రి ఒక పిల్లవానికి ఒక కొడుకు ఆస్తి వంచిస్తాడు. అందులో తన తండ్రి కంటే ఎక్కువ నాకంటే ఎత్తుగా ఎదగాలని కోరుకునేవాడి ప్రపంచంలో ఒక తండ్రే తండ్రి. రాజకీయాల్లో పోయినా కాలు పట్టి చూస్తారు, ఉద్యోగంలో పోయినా దుఃఖపడతారు, మరి రకరకాలుగా ఉన్నారు. కాబట్టి అలాంటి తండ్రులను మనం గౌరవించుకోవాలి, తల్లులను గౌరవించుకోవాలి. మరి ఇప్పుడున్న పిల్లలు కూడా మరి చదువుతో పాటు పెద్దలకు గౌరవించుకుంటూ ఉద్యోగస్తులను గౌరవిస్తూ మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉండాలని కోరుకుంటూ, కడుపు తీపితోటి నిన్ను కన్నా అమ్మను చెబుతున్నారా కొడుకా, చెవులారా నేను కొడుకా, ఒట్టి మాటలు కాదు ఒట్టేసి చెబుతున్నా, ఒట్టి మాటలు కాదురా నిన్ను కనిపెంచిన కాదరా, ఆనాటి మాట బిడ్డ నీ బతుకు మాట కొడుకా, నాకు లగ్గమైన ఏడాది నరకే కడుపులో పడితివిరా, నువ్వు కాళ్ళతో తంతివిరా, 9 నెలలు మోసి నిన్ను వద్దులు పోయి నేలపై దించి తీరా, నిన్ను చంకానెత్తుకుంటీరా, గిన్నెల పాడు భూమి తాపిస్తీ నల్ల బొగ్గు నలిపి చిట్టి సుక్క పెడితి, నువ్వు పాలు వదిలించిరా నేను పట్టాను కష్టాలురా, కడుపు తీపితోటి నిదుగన్న అమ్మను చెబుతున్నారా కొడుకా, చెవులారా నేను బిడ్డ ఒట్టి మాటలు కాదు ఒట్టేసి చెబుతున్నా, ఒట్టి మాటలు కాదురా నిన్ను కనిపెంచిన కాదరా. రెండు వాక్యం. ప్రతిభా పురస్కారాన్ని అందుకోబోతున్న వారికి శుభాకాంక్షలు. చరిత్ర ఆరంభమైన నాటి నుంచి
సమాజాన్ని మంగళకరంగా తీర్చిదిద్దేది మంగళ్ళు మాత్రమే. క్షౌర వృత్తి ద్వారా శారీరకంగా మంగళకరంగా తీర్చిదిద్దుతాం. సంగీతం ద్వారా మానసికంగా ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాం. అటువంటి మంగళకరమైన మంగళం వ్యవస్థలో మంగళకరంగా మనం జీవించలేకపోతున్నాం. రకరకాల సామాజిక రుగ్మతల వల్ల అది భారతదేశంలో అనాదిగా వస్తున్నది. ముఖ్యంగా మనుధర్మ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. అక్కడ ఏం చెప్పబడింది, మనం ఏమవుతున్నాం అన్నది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే మన మిత్రుడు ఒక ఆయన నాయి బ్రాహ్మణ్ వద్దు మంగళనే నేను చెప్పుకుంటానని గర్వంగా చెప్పాడు. మందకృష్ణ మాదిగా డాక్టర్ రాబోల్ సుదర్శన్ మంగళి అని అట్లా గర్వంగా చెప్పుకుందాం. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మనం చేసిన కృషి ముందు మన పేరు, మన కులం ఇవేవి నిలబడవు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఆఫీసులో, ఒక ప్రభుత్వ ఆఫీసులో నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు? తప్పని పరిస్థితుల్లో అన్నీ మన వెంట వస్తాయి. ఆ చదువు మీరందరూ గుర్తించారు. మీ పిల్లలకు మంచి చదువు ఇస్తున్నారు. ఇంకా ఇంకా ఆ పిల్లలు జీవితాంతం చదువును ఆపకుండా చదవగలిగితే బాగుంటుంది. ఆ ఆఫీసులో పనిచేసిన అతను నేనే అని చెప్పడని గర్వంగా చెప్తున్నాను. నా రిటైర్మెంట్ తర్వాత మరొక పిహెచ్డి చేశాను. పోస్ట్ డాక్టరల్ డిగ్రీ అంటారు దాన్ని. హైదరాబాద్ జిల్లా నన్ను కన్నది. ఆ రుణం తీర్చుకోవడం కోసం హైదరాబాద్ జిల్లా సాహిత్యం సామాజిక విశ్లేషణ అన్న అంశం మీద మరొక పిహెచ్డికి నేను సబ్మిట్ చేశాను బరంపూర్ యూనివర్సిటీలో. అది మన తెలుగు ప్రాంతాల్లో లేదు. పోస్ట్ డాక్టరల్ డిగ్రీ తెలుగులో అటు బరంపూర్లో, కాశీలో, మద్రాసులో ఉంది. కానీ ఇది స్థితి అంటే వ్యవస్థ మనం అనివార్య స్థితిని తీసుకురాగలగాలి. అప్పుడే మనకు లొంగి ఉంటుంది. అప్పటి వరకు మన మీద స్వారీ చేయడానికి ఉంటుంది. ఇట్లా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు, చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏదో మామూలుగా వచ్చిన వాళ్ళు కాదు. జీవితంలో చాలా కష్టపడి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆ కష్టాన్ని భరిస్తూనే ఒక నగ, బంగారపు ముద్ద నగ తయారు కావడానికి ఎంత వేడిని భరించాలి, ఎన్ని సుత్తి దెబ్బలు భరించాలి, ఎన్ని వంపులు తిరగాలి ఆ అంతం కోసం అని. కాబట్టి మనం ఎవరు మామూలు స్థితి నుంచి వచ్చిన వాళ్ళం కాదు, బాగా ఉంది కాదు. మా ఫాదర్ చిన్నప్పుడే పోయాడు, తెలవదు అసలు నాకు ఎప్పుడుంటాడో కూడా. ఇక్కడ ఒక తల్లి చెప్తూ కంట్లో తడిపెట్టుకుంది. ఆ స్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మా నాన్నమ్మ వాళ్ళు తిండి పెట్టట్లేదు మా అమ్మకు, మా అమ్మ పుట్టింటి వాళ్ళు తిండి పెట్టే స్థితిలో లేరు. ఏం చేయాలి? ఎవరు తిండి పెట్టకపోతే చాదరగట్టు బ్రిడ్జ్ మీదకి తీసుకొని వెళ్ళిపోయింది కొడుకుని. వేసేద్దాం వీడిని, నేను దూకేద్దామని. ఆ ఒక్క సెకండ్ ఏమైపోయిందో తెలియదు. రిటర్న్ వచ్చేసింది బ్రిడ్జ్ నుంచి. ఒక ఇల్లు రెండు తీసుకొని ఉంటూ 10 ఇళ్లలో పాచిపళ్ళు చేస్తూ అట్లా బతికి మీ ముందు నిలబడ్డ సుదర్శన్ తయారు చేసింది. మా అమ్మ గొప్పతనం. సో ఇట్లా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి నా జీవితంలో ఇంకా చెప్పడానికి. ఇప్పుడు సమయ భావం వల్ల అవన్నీ చెప్పుకోకుండా మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను, మళ్ళీ అవి చెప్తాను ఆ ఇన్సిడెంట్లు. ఇక్కడ ఈ వరంగల్లోనే కూడా నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నష్కల్ అనే గ్రామానికి సంబంధించి కూడా తర్వాత చెప్తాను నేను. అయితే ఇటీవల ఒక చిన్న కవిత వినిపించి వినిపిస్తాను. ఇటీవల ఒక వీధిలో, ఒక సందులో, ఒక గల్లీలో పొద్దున్నే మంగళవాడు నడిచి వస్తున్నాడట. ఆ బ్రాహ్మణుడికి అమంగళంగా ఉందట. పొద్దున్నే ఆ మంగళవాడు మొత్తం చూడడం చాలా అమంగళం అన్నమాట. సో చివరికి ఎన్నిసార్లు చెప్పినా మంగళవాడు విననందుకు అటు నుంచి అతను నడవకుండా గల్లీనే మూయించేసాడు గోడ కట్టి. అది మనందరికీ ఎంత అవమానం. మనకంటే ఎక్కువగా ఈనాటి అభ్యుదయవాదులు లేకపోతే ఈనాడు చాలా డెవలప్ అవుతుంది అయ్యింది అనుకుంటున్న వాళ్ళకి చాలా సిగ్గుచాడు.
ఆ ఇన్సిడెంట్ మీద స్పందించి నేను రాసిన కవిత ఒకటి మీకు వినిపిస్తాను, ఆ తర్వాత వినిపిస్తాను. శీర్షిక అమంగళం. నిన్ను గన్న నీ అమ్మ మొహం కాదురా, నిన్ను గన్న నీ అమ్మ మొహం కాదురా, నువ్వు పుట్టగానే చూసింది. నిన్ను గన్న నీ అమ్మ మొహం కాదురా, నువ్వు పుట్టగానే చూసింది. నీ తల్లి పురిటి నొప్పుల వేదనలో ఉంటే నిన్ను తీసి బొడ్డు కోసి శుభ్రపరిచి ప్రపంచాన్ని చూడమని నిన్ను సమాయత్తపరిచి నీకు దర్శనమిచ్చిన మానవ రూప దేవతామూర్తి మంత్రసాని మంగళేరా. ఆమెను చూడటం అమంగళమని వచ్చిన చోటికి వెళ్ళలేకపోయావురా. ఆ గల్లీలో మంగళాయన నడిస్తే అమంగళం. మరి నువ్వు ఫస్ట్ ఎవరిని చూసావు ఈ ప్రపంచంలో? దేవుడి పటం కాదు, నీ తల్లిదండ్రులను కాదు, మంత్రసాని మంగళినే చూసావు. అమంగళమా ఆమెను చూస్తే? అయితే మరి అప్పుడు ఏం చేశావు? నీ నకశిక రూపురేఖల్ని తీర్చిదిద్దడమే కాదు, నీ వారు చస్తే నీ బాధలో బాధై తన క్షుర కర్మలతో నీ మైలను సైతం పోగొట్టే అనునిత్య సేవామూర్తులను చూస్తే అమంగళంగా నీకు? నిన్ను గన్న తల్లి, నిన్ను కట్టుకున్న భార్య చూడ్డానికి అసహించుకునే నీ వ్రణాలకు అనాదిగా చికిత్స చేస్తూ మంగళకరంగా నిన్ను మారుస్తున్న మంగళ మొహం చూస్తే అమంగళంగా నీకు? మంగళ వాయిద్యాలతో మేలుకొలుపు పాటలు పాడుతూ నువ్వు నమ్మే దేవుడిని మేలుకొల్పే మేలు జాతి జనుల మోహం చూడటం అమంగళకరమ అనడం అమానుషంగా మరేమిటి? నిన్నే కాదురా, యావత్ సమాజానికే వైద్య వాయిద్య క్షుర కర్మాదులతో సర్వసంగ పరిత్యాగుల్లా సేవ చేస్తూ సుమంగళకరంగా తీర్చిదిద్దే మానవ మూర్తుల మొహం చూసే అర్హత లేక నింద వేసే అనావేక మృగమా, మా వృత్తి కత్తిని ఆయుధంగా మార్చే ఆలోచన రాకముందే నీ దుశ్చర్యల్ని మానుకో. లేకపోతే మన మంగళి కత్తిని తిరిగేస్తే ఏ కుత్తుగా ఉండదు, ఏ రాజు కూడా బతకడు. అటువంటి పదునైన కత్తి మన చేతుల్లో ఉంది. సమాజాన్ని ఇప్పుడు మనం అందరం కలిసి మార్చాల్సిన బాధ్యత మనదే 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 అని చెబుతూ కింద అందరికీ నా నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నేను ఫస్ట్ 2012లో మైలాన్లో జాబ్ చేశాను రీసెర్చ్ సైంటిస్ట్గా. దాని తర్వాత మళ్ళీ గ్రూప్స్ గురించి అని బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకొని మళ్ళీ తర్వాత పంచాయత్ సెక్రటరీగా జాబ్ చేశాను. మళ్ళీ దాని నుంచి జూనియర్ అసిస్టెంట్, దాని నుంచి మళ్ళీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా కూడా చేశాను. నా ఫైనల్ గోల్ అనేది గ్రూప్ 1 సాధించడం. దానికోసం ఇప్పుడు 3 times కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయింది. దాని గురించి ఎట్లయినా తెచ్చుకొని మంచి పొజిషన్లో ఉంటారని. మరియు ఇంకేంటంటే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నేను కూడా వేరే జాబ్ ఎంతో సెటిల్ అయినా కూడా నోపా మెంబర్స్ని కానీ నా అభిప్రాయమైన అందరినీ కూడా హెల్ప్ చేయాలని, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మళ్ళీ అందరినీ కూడా పైకి తీసుకెళ్లే బాధ్యతను ఒకరికొకరు తీసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ రవీంద్ర భారతిలో ఏ కార్యక్రమం జరగాలన్నా సార్ పర్మిషన్ అవసరం. సార్ పర్మిషన్ అంత పెద్ద వ్యక్తి, ఆయన మాటలు విన్నారు కదా, గట్టిగా సపోర్ట్ కూడా గట్టిగా మానుకోవాలి. సార్ హైదరాబాద్ పోయి చెప్పండి. సార్ మళ్ళీ రావాలని, మాకు ఉత్తేజపూర్వకంగా స్ఫూర్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మరొకసారి గట్టి సపోర్ట్ ద్వారా నమ్మకము నానుంటే తోటే జీవితము, నాన్న వెంటే పయనము, నాన్నతోటే జీవితము, నాన్నంటే నమ్మకము, నానుంటే ధైర్యము. అమ్మ జన్మనిచ్చిన కానీ ఆత్మీయత నాన్నే కదరా, అమ్మ ఉగ్గు పెట్టిన కానీ అభిమానం నాన్నే కదరా,
అమ్మ జన్మనిచ్చిన కానీ ఆత్మీయత నానే కదరా, అమ్మ ముగ్గు పెట్టిన గాని అభిమానము నానే కదరా, బిడ్డ ఎదుగు గమనించేది అనునిత్యం నానే కదరా, బిడ్డ ఎదుగు గమనించేది అనునిత్యం నానే కదరా, అమ్మ తోడు నిలిచే దైవం మనకు అండ నాన్నే కదరా, నాన్నంటే నమ్మకము, నాన్నుంటే ధైర్యము, తన బిడ్డల ఎదుగు కోసము శ్రమిస్తూనే ఉంటాడు, ఉన్నతులుగా ఎదగాలంటూ తప్పిస్తూనే ఉంటాడు, తన బిడ్డల ఎదుగు కోసము శ్రమిస్తూనే ఉంటాడు, ఉన్నతులుగా చూడాలంటూ తప్పిస్తూనే ఉంటాడు, ఏ కష్టం రాకుండా ధైర్యము, ప్రేమకు చిరునామా నానే, ప్రేమించే స్నేహం నానే, కనిపించే దైవం నానే, అభివృద్ధి నానుంటే ప్రపంచంలో లేనిది ఏముంటుంది, నాన్నతోటి జీవితము సులభయనం అవుతుంది, నాన్నంటే నమ్మకము, నాన్నుంటే ధైర్యము, సృష్టికి మూలం అమ్మ సృష్టించే దైవం నాన్న, సృష్టికి మూలం అమ్మ సృష్టించే దైవం నాన్న, అమ్మ నాన్న ప్రేమ బంధమే ఈ జగతికి మూల మార్గమే, ఎంత ఎత్తు ఎదిగిన మీరు మరువకూడదమ్మ నాన్నలా, ఎంత ఎత్తు ఎదిగిన మీరు నిత్యము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కుంభోజు సాంబరాజు గారు రీసెంట్గా గురుకుల సీనియర్ కళాశాల ఎగ్జిబిషన్ సెలెక్ట్ అయ్యారు. వారికి సభాపూర్వకంగా కంగ్రాచులేషన్స్. అందరూ గొప్ప చట్టం పడి గొప్ప అంటే చాలా ఇష్టం. పర్టికులర్గా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అది చేయాలనేటువంటి నాకు కోరిక ఉండేది. సో నేను 2017లో స్కూల్ అసిస్టెంట్ 1:2లో సెలెక్ట్, స్కూల్లో బయాలజికల్ సైన్స్ అంటే ప్రైవేట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తూ ఉండేది. ఎప్పుడైతే అది మిస్ అయిందో చాలా బాధేసి తర్వాత నేను కాలేజీలోకి ఎంటర్ అయ్యాను. సో కాలేజీలో వచ్చిన తర్వాత లేటెస్ట్గా రాసినటువంటి గురుకుల ఎగ్జామ్స్లో పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ దాంట్లో కూడా మళ్ళీ 1:2లో ఉన్నది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాను. సో మళ్ళీ యథావిధిగా 1:1లో ఆల్మోస్ట్ నాకు 2014 స్టూడెంట్ తెలుసు. సో ఫైనల్గా నేను జూనియర్ లెక్చరర్ ఇన్ బాడ్ దాంట్లో సెలెక్ట్ అయిందని చెప్పడానికి పొజిషన్ ఉండడానికి నా తల్లిదండ్రులు ఎంతో సహకారం చేశారు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నా భర్త కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. చిన్న బాబుతో ఎలా చదువుకున్నారు ఏంటి అని చెప్పేసి ఆ బాబు ఒక మొత్తం వాళ్ళ ఆయననే చూసుకున్నారు. ఇప్పటికీ కూడా నేను జాబ్ చేస్తూ ఉంటే నర్సింగ్ అంటే 3 షిఫ్ట్స్ ఉన్నాయి. నైట్ డ్యూటీ అంటే 1 మంత్ మొత్తం నైట్లోనే చేస్తూ ఉండాలి. కానీ ఆ నైట్ కూడా ఆ చిన్న బాబుని పట్టుకొని నాకు చాలా హెల్ప్ చేశారు. ఇంకా నా పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు నేను ఈ పొజిషన్లో ఉండడానికి. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. డాడీ చిన్నప్పుడు చదువుకోవడం తమ్ముడిని చదివించుకుంటూ కోచించుకుంటూ బయట తీసుకొచ్చి వాళ్ళని ఒక జాబర్గా చేశాను. అమ్మ కూలి పని చేసుకుంటూ షాప్ చేసుకుంటాము. అన్నగారు ఎంతో ప్రోత్సాహంతో అమ్మని కూడా చాలా అట్లా చేయరా ఇట్లా చేయరా అని చాలా చెప్పి ప్రోత్సహించి అంతా చూసుకున్నారు. కాబట్టి ఇంత కష్టపడి ఈయనే కాదు అమ్మ నాన్న లేని పిల్లల్ని కూడా ప్రోత్సహించుకుంటూ ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళని చదివించే బాటలో కానీ మన కులపోళ్ళు కూడా అందరిలాగా కాదు
నాయక్ బ్రాహ్మణ్స్ అంటే ఒక విధంగా ఉండేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించు, వాళ్ళని మనం ఎంతోగానో ఎంకరేజ్మెంట్ చేస్తుంటేనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంత కష్టాలు ఉన్నా కానీ పోయే విద్యార్థులందరూ కూడా నాయక్ బ్రాహ్మణ సమైక్య సంక్షేమ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ అధ్యక్షుడిగా యావత్ తెలంగాణ రాష్ట్ర నాయక్ బ్రాహ్మణ సంఘం తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ రోజు ఒకరే ప్రతిభ పురస్కారం అందుకోవడం కాదు, భవిష్యత్తులో మీరు ఒక్కొక్కరు 100 మందికి ప్రతిభ పురస్కారం అందించే స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలు దయానంద గారు చెప్పారు కమ్యూనిటీ హాల్ కోసం. నాయక్ బ్రాహ్మణులు కమ్యూనిటీ హాల్ వాళ్ళకున్న సమస్యలు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నాటి నుంచి కూడా 7 నెలలైంది. 3 నెలల నుంచి కూడా మేము రాష్ట్ర కేబినెట్ మంత్రులందరినీ కలిసి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, పంచాయతీ హెడ్ క్వార్టర్లో, మేజర్ పంచాయతీ, మున్సిపాలిటీలో కూడా కమ్యూనిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అది వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీడీసీ అయినా వీళ్ళందరికీ ప్రతిభ పురస్కారాలు అందియాలంటే 100, 500, 5,000 సాధ్యం చేస్తాం. ఒక 1000 రూపాయలు ఇస్తాం, 5,000 ఇస్తాం, 20,000 ఇస్తాడు. అదే మనం ప్రభుత్వ ప్రతినిధిగా మనం హైదరాబాద్ హెడ్ క్వార్టర్ లో మనం ఉంటే రాష్ట్రం నలుమూలలో మనం యావత్ హెడ్ క్వార్టర్ లో మనం చేయొచ్చు. తెలంగాణ విద్యార్థులందరికీ కూడా మనం ప్రతిభ పుస్తకాలు అందించే స్థాయికి మనం ఎదుగుతామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా సమిష్టి నిర్ణయాలతో సంఘాన్ని కాదు ఉద్యోగస్తులు కూడా అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు. నేను అంటే అంత మాట్లాడడం నాకు రాదు. రంగన్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఒకే ఒక మాట అన్నారు, మీరు వస్తే ఇక్కడ ఉన్న చదువుకునే స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్ అండి అని అన్నారు. ఆ ఒక్క మాట కోసం నేను వచ్చాను. ఈరోజు నాకు యాక్చువల్గా డ్యూటీ కూడా ఉంది, కానీ వేరే వాళ్ళకి అప్పచెప్పి వచ్చాను. ఈ నా గురించి చెప్పాలంటే నేను మాది వరంగల్ అండి. మా సారు మెడికల్ ఆఫీసరు, జిల్లా మెడికల్ ఆఫీసరు. వాళ్ళ నాన్నగారి కళ ఏంటంటే వాళ్ళ కుటుంబంలో అందరూ డాక్టర్లు అయ్యి వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ తెలిసిన వాళ్ళందరికీ కానీ అక్కడ డెవలప్ చేయాలి, మన ఆదర్శంగా నిలవాలని వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారి కళ. ఇప్పుడు లేరు, కాకపోతే ఏంటంటే ఒక మనిషి బలంగా ఏదైనా కోరుకుంటే అన్నీ సపోర్ట్ చేస్తాయంటారు కదా. ఆయన లేకపోయినా ఆయన తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో నుంచి 4 డాక్టర్లు, 2 కొడుకులు, కోడళ్ళు, ఇప్పుడు మనోడు కూడా డాక్టర్ కాబోతున్నాడు. సో ఏదైనా మన సంకల్పాన్ని బట్టి అన్నీ మనకి తోడై మనం చేసే కృషికి హెల్ప్ అవుతాయి. సో మన ఆలోచనలు ఎప్పుడైనా కానీ ఏదైనా సాధించాలి, ఏదైనా ముందుకు వెళ్ళాలి అని స్ట్రాంగ్గా అనుకుంటే అలా జరిగిపోతాయి అంతే. ఫస్ట్ మనం అనుకో, ఒకసారి ఫోన్ ఎత్తకపోయినా కానీ ఎప్పుడో ఒకసారి రెస్పాండ్ అవుతాను. అంటే చిన్న కొన్ని ఉంటాయి, అన్ని నేనైతే రెస్పాండ్ అవుతాను. ఏదైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు దయానంద్ గారికి, సార్కి చాలా 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 థ్యాంక్స్ అండి. కానీ దయానంద్ వ్యాపారాలు చేస్తుంటారు, అయితే ఒక్కొక్కరికి ఒక పండగ చెప్తాం. మేము మా దయానంద్ కప్ప ఎక్కడ పడిందంటే గెస్ట్లకు ఫోన్ ఏం చెప్తున్నాను, ఈ ప్రోగ్రామ్కి ఎవరెవరిని పిలుస్తామో ఒక లిస్ట్ ఇస్తాం, వాళ్ళకి ఫోన్ చేసి రప్పించే బాధ్యత అని చెప్తున్నాం. ఈ క్యాలెండర్ నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా రీసెంట్గా గవర్నమెంట్ జాబ్ వచ్చినటువంటి నాగవెల్లి దుర్గారాణి గారు గురుకుల జూనియర్ లెక్చరర్ గారిని 1 minute రెస్పాండ్ వస్తుంది. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా తల్లిదండ్రుల్లో పిల్లల్లో ఇంత ప్రోత్సాహకరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మోఫా టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా ఇక్కడ నేను ఈరోజు ఉన్నానంటే ప్రధాన కారణం నా తల్లిదండ్రులు. మన కులంలో ఏంటంటే ఆడపిల్ల ఎందుకు ఇంత చదివించడం, పెళ్లి చేసేద్దాం అని చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ అలాంటి సలహాలు ఏం పట్టించుకోకుండా నన్ను హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎంఎస్సీ చేశాను, బీఈడీ కూడా చేశాను. అలా నన్ను నా తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించి చదివించారు. బీఈడీ చేస్తున్న టైంలో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యేసరికి మా అమ్మ నా చదువు ఆగిపోద్దామో, నేను ఏం సాధించలేనేమో, నా తల్లిదండ్రుల కళని నెరవేర్చలేనేమో అనుకున్నాను. కానీ నా భర్త, నా అత్తగారు, అత్త, మామ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న నా కొడుకుతో సహా
ప్రతి ఒక్కరూ నాకు సహకరించి ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. నేను ఒకటి అంటాను ఏంటంటే, తల్లిదండ్రులు మనకి ఇచ్చే అతిపెద్ద ఆస్తి చదువే. సో అందరు తల్లిదండ్రులు కూడా ప్రతి పిల్లలకి ఆస్తిని అందించాలి. పిల్లలు దాన్ని పెంపొందించుకొని 10 మంది. రెండవది, అదే ప్రాబ్లం తన కూతురికి వచ్చింది. ఇప్పుడు అదే ప్రాబ్లం తన కూతురికి వచ్చింది. ఆమె కూడా ఇమీడియట్లీ కలిసి చేసి చివరికి ఆ పాపకు న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే పరిస్థితి కూడా తనకు ఇప్పుడు లేదు. అత్యంత దయనీయ పరిస్థితుల్లో తను ఉన్నటువంటి సందర్భంలో పట నన్ను గ్రూప్లో పెట్టమని అంటే, నోపా అనేటువంటి సంస్థలో నేను పనిచేస్తూ నాకు స్వయాన దగ్గరి బంధువు మా పెద్దనాన్న కూతురు. మన విషయాన్ని మనం చెప్పుకోవడం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటున్న సందర్భంలో సారు ప్రసాద్ గారు, కృష్ణమోహన్ గారు దాన్ని గ్రూప్లో పెట్టారు. కాకపోతే ఫోన్పే నెంబర్ కూడా తను ఇచ్చే పరిస్థితి లేక అకౌంట్ నెంబర్ ఇచ్చింది. కాబట్టి వాళ్ళ అకౌంట్ నెంబర్ నోట్ చేసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి కొంత తక్కువగా ఉన్న సందర్భంలో కూడా గారు కొత్తగూడెం నాయక బ్రాహ్మణ సేవా సంఘ ప్రధాన కార్యదర్శి, వారి కుమార్తె వైద్యం కోసం 1000 రూపాయలు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ని సమావేశం ఉద్దేశించి 1 నిమిషం మాట్లాడుకోవచ్చు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మహిళా సోదరులు, ఈ యొక్క సమావేశాన్ని ఒక నాయక్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేట్స్ నోపా ప్రతిభా పురస్కారాలు ప్రతి ఏటా 2014 నుంచి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్న నోపాకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఐక్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేసి కొంతమంది శిక్షణకు మారుపేరు అనేది ఏదైనా ఉంటే మన కులంలో ఈ నాయక బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేట్స్ నోపాను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ యొక్క ప్రతిభా పురస్కారాలకు పోయినసారి కూడా నేను వచ్చాను. ఆ రోజు చాలా తక్కువ మంది వచ్చారు, కానీ ఇవాళ చాలా ఈ సభా ప్రాంగణం నిండిపోయింది. ఇంకా చాలా మంది కూడా బయటికి కూడా వెళ్ళిపోయారు. అలాగే ఈ యొక్క ప్రతిభా పురస్కారాల్లోకి అర్హత సాధించిన పిల్లలందరూ క్రమశిక్షణతో ఇప్పటివరకు సాధించిన దానికంటే ఇంకా ముందు సాధించాల్సింది చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ప్రతి వాళ్ళు కూడా నేను నా పట్టుదలతో నా తల్లిదండ్రులు చదివిస్తున్నారు, నేను చదువుకోవాలి, నేను అభివృద్ధి చెందాలి అన్న ఒక గోల్ అనేది పెట్టుకొని మీరు ముందుకు సాగాలని అనుకుంటూ మీ అందరికీ కుమార్తె వైద్య ఖర్చుల కోసం 5000 రూపాయలు ఇస్తారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మాయి వాళ్ళ మేనమావకి ఫోన్పే నెంబర్ ఉంది. ఆ ఫోన్పే నెంబర్ మీకు చెప్తా, నోట్ చేసుకోండి. 970 167 2393 970 167 2393. రమేష్ పేరు వస్తుంది. ఇది మేము గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేస్తాం. అవకాశం ఉంటే వెళ్ళి రామకృష్ణ గారు అమౌంట్ ఇస్తున్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1000 రూపాయలు ఇస్తున్నారు. ఓకే, నోపా ప్రతిభా పురస్కార కార్యక్రమానికి, ఈ యొక్క ప్రతిభా పురస్కార కార్యక్రమాలకి 5 సంవత్సరాల నుంచి అన్నదాత వ్యవహరిస్తున్నారు. ఈరోజు భోజన ఖర్చులకు సంబంధించి 25,000 అయింది. ఇంత వీరు తర్వాత వీరి ఎట్ల దశరథ గారు 2 కుటుంబాలు కలిసి ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బాబుని 1 నిమిషం తీసుకోండి. లక్ష్మణ్ రావు గారు ప్రముఖ అడ్వకేట్, హైదరాబాద్ 5000 రూపాయలు కర్పూరి పద్మావతి కూతురికి వైద్య ఖర్చులకు వచ్చి పెట్టడం జరిగింది. ఫోన్పే చేశారు 5000 రూపీస్. ముందుగా వేదిక నిర్వహించిన పెద్దలకి మరియు చేసిన విద్యార్థులందరికీ మరియు తల్లిదండ్రులందరికీ మేము నమస్సుమాంజలి. ఇప్పుడు ఏ విధంగా అయితే సార్ చెప్పారు, 2014లో నేను ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి పాస్ అవుట్ అయ్యి ఇదే వేదిక పైన మూమెంటో షీల్డ్తో సన్మానం తీసుకున్నాను. అదే విధంగా ఇది 10 years నుంచి కంటిన్యూ అవుతుందంటే ఇది మామూలు విషయం కాదు.
అక్కడితో 10th అయిపోయిందంటే నేను ఫస్ట్ స్టెప్ అప్పటి వరకు నాకు ఈ సన్మానాలు ఇవన్నీ ఏమీ తెలీదు. నాతో పాటు మా పేరెంట్స్ సన్మానించడం అదంతా కూడా కొంచెం మంచిగా అనిపించింది. అక్కడి నుంచి బ్రేకింగ్ కానీ కాకుండా నేను అదేవిధంగా ఇంటర్ బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూనే ఎంబీఏ కూడా కంప్లీట్ చేశాను. సో నా యొక్క చిన్న సజెషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఐదర్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఆర్ నాట్ 9% ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళకి కాదు. ఇంకొకటి ఎకానమిక్ స్టేటస్ కూడా మన చదువుకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఎకానమిక్ స్టేటస్ అనేది మన డబ్బు ఉన్నవాళ్ళమా లేని వాళ్ళం అనేది మన లైఫ్ స్టైల్ డిపెండెంట్ మాత్రమే పనికొస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే డబ్బు ఉన్నవాడికి అదే బుక్స్, లేని వాడికి అదే బుక్స్. ఇంటి దగ్గర పేరెంట్స్ చదువుకున్నా అదే బుక్స్ మనం చదువుతాము, చదువుకున్న పేరెంట్స్ అయినా మనం చదువుతాం. ఒకప్పటిలాగా ఇప్పుడు నేను చదువుకుంటా అంటే వద్దు నువ్వు చదువుకునే వాళ్ళైతే ఎవరు లేరు పేరెంట్స్. సో నేను చెప్పే చిన్న కన్క్లూషన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే అది మనకి జస్ట్ ఒక కామా పరంగానే ఎడ్యుకేషన్, కానీ ఫుల్ స్టాప్ పరంగా అయితే తీసుకుంటాం. ఈ బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే నూతనంగా ఉద్యోగాలు సంపాదించినటువంటి నా ఈ పేజలకు నా యొక్క హృదయపూర్వక శుభాశిస్సులు. అలాగే ఈ వివిధ తరగతులలో మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థితికి వెళ్ళే అటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయి రత్నాలకి చిరంజీవులు నాయి రత్నాలకి నా యొక్క శుభాశిస్సులు అందజేస్తున్నాను. నా పేరు మాదాసు బలరాం నాయి. నాయి అని ఎందుకు చెప్తున్నానంటే కులం పేరు చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడుతున్నారు. మరి కులం తెలిస్తే గౌరవం దొరకదు అనేటువంటి భావంలో చాలా మంది ఉన్నారు. కులానికి గౌరవం కాదు, క్యారెక్టర్తో గౌరవం వస్తుంది. కాబట్టి క్యారెక్టర్ ఎప్పుడైతే బాగుంటుందో తప్పకుండా ఆయనకు గౌరవం దొరుకుతుంది. ఇక విద్యార్థులకి ఇప్పుడు ఎప్పుడైతే ఈ 10th ఇంటరు మరి చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులకు మరి వాళ్ళకి ఒక సూచన చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో తెలివితేటలు శక్తి ఉంటాయి. ప్రతి వ్యక్తిలో కూడా శక్తి ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. ఎవరైతే ఆ తెలివితేటల్ని శక్తిని ఉపయోగించుకుంటారో వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తారు, అభివృద్ధి చెందుతారు. ఎందుకంటే ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు ఉన్నా ఆ క్లాసులో చెప్పేటువంటి టీచర్ అందరికి సమానంగానే విద్య అందే పద్ధతిలో చెప్తుంటాడు. క్లాసులో కూర్చున్నటువంటి వాళ్ళు ఆ క్లాసు రూమ్ ఒక కిటికీ ఉంటే ఒక అతను కూరగాయలు అమ్ముతుంటాడు. కూరగాయలు అమ్మేటువంటి అతను ఆయన 2 బిడ్డలు చదువు మార్పించినట్టు వాళ్ళని కూడా కూరగాయలకే పెట్టాడు. అయితే ప్రతిసారి 500 కావాలి 1000 కావాలి సార్ అని అంటే నాకు అడిగితే నేను ఇచ్చేది కూరగాయలు తీసుకునేది. మరి ఈ సంపాదించిన ఏం చేస్తున్నారా అంటే సార్ ఏం చేయాలి సార్ అంటే భార్య అనేది ఏం చేయాలి సార్ అని పొద్దున్న లేస్తాడు, ముఖం కట్టుకొని స్నానం చేసి బయటకు వెళ్తాడు, హోటల్లో పూరి తింటాడు. పూరి ఎంత అవుతుంది అంటే సార్ పురస్కారాల అవార్డులు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నోబా బృందానికి మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వివిధ మండలాలు, జిల్లాలు, గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరియు మన గజ్జెల్లి వెంకన్న గారికి ప్రత్యేకంగా, మన శ్రీనివాస్ గారు మన రచయిత వీరికి, మళ్ళా మన మహబూబాబాద్ జిల్లా న్యాయబ్రాహ్మణ సేవా సంఘం నాగవేలి నారాయణ గారికి, పుల్లెందుల వెంకటేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి దయచేసి పేరు కావాలి కానీ బాధపడదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అయితే నోటా 2014లో ఏర్పడ్డప్పుడు నేను మహబూబాబాద్ పట్టణ కార్యదర్శి, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ పట్టణ అధ్యక్షులు అవుగుర్తి రాము. మేము ఈ కమిటీ
మనకి అవసరం పడుతుంది. వాళ్ళు మనకి ఖచ్చితంగా సహాయపడతారు. వాళ్ళకి మనం తోడుగా వాళ్ళు మనకి తోడుకుంటారనే ఆలోచనతో అదే లక్ష్యంతో 2014లో ఏర్పడ్డ కాల్చి ఈ రోజు వరకు ఏ మీటింగ్ పెట్టినా నేను తూచా తప్పకుండా కాదనుకుంటా ఈ మీటింగ్కి అటెండ్ అవుతాను. అయితే నా లక్ష్యం ప్రతి మీటింగ్లో చెప్తాను ఏంటంటే కమ్యూనిటీ హాల్ కావాలి. 10 సంవత్సరాలకు ముందు మేము నాయబ్రహ్మ సేవా సంఘంగా పనిచేస్తున్నప్పుడు 30 సంవత్సరాలు నేను మౌబాద్కి వచ్చి మళ్ళీ డోర్నకల్ నుంచి 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూ రాగానే మీటింగ్ పెట్టిన దానిలో నేను మీటింగ్లో మాట్లాడితే నేను కార్యవర్గ సభ్యంగా తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాల నుంచి నేను కమిటీలో పనిచేస్తూనే ఉన్నా. అయితే మా వల్ల కాలే క్లియర్గా చెప్తాను. అయితే సాధ్యం కాలే, పని చేసుకున్నాం, పని చేయడమే మా బాధ్యత కాబట్టి నేను వృత్తిగా అక్కడ బ్రేక్ అయిపోయాను. మేము బయటికి వెళ్ళాలంటే పనులు పెట్టుకొని వెళ్ళాలి. అది మాకు సాధ్యం కాలేకపోయింది కాబట్టి కమిటీ సాధించలేకపోయింది. అయితే ఈ ఉద్యోగ సంఘం ఏర్పడ్డాక అమ్మా మనోళ్ళు ఉద్యోగ సంఘం అక్కడ పనున్నా కూడా పనులు పెట్టుకొని వచ్చారు. అట్లనే వారందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద టీచర్లు వీళ్ళందరూ కూడా పాదాభివందనం చేస్తానా. మాకు కమ్యూనిటీ హాల్ వెనుకబడ్డ గిరిజన జిల్లా అంటే మాది వెనుకబడ్డ గిరిజన జిల్లా. దీన్ని దయచేసి న్యాయ బ్రాహ్మణులలో ఐక్యత 100% ఉంది మా కాడ. కాకపోతే కమిటీ హాల్ అనే ఆలోచన ఒక సంకోచితంతో వెనుకబడిపోయారు కొందరు. లేకపోతే ఈ హాల్ కాదు సార్, మనకి దరిదాపు 1000 గజాల జాగా కూడా సరిపోదు. ఇది మనలందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఎందుకు చెప్పట్లేరో అర్థం కావట్లేదు. పురస్కారం చేయడంలో తప్పులేదు, 100% బాగుంది. ప్రతి కార్యక్రమం వాళ్ళు చేసిన దానికి వస్తుందని చెప్పింది కదా. బియ్యం ఇచ్చారు, కరోనాలో బియ్యం ఇచ్చారు సార్ 30. ఆ ప్రాంతాలలో దాదాపు 35 క్వింటాల రైసు మన జిల్లా మొత్తానికి ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. 5 టాటా ఏసీలు పెట్టుకొని మన కృష్ణప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి మనం కరోనాలో బియ్యం ఇచ్చినాం. అది వాళ్ళు చేసినటువంటి సహాయం. అంటే నేను ఏంటంటే అన్ని బాగున్నాయి. కమిటీల కోసం మాత్రానికైతే మన వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది నా ఆలోచన. అయితే దీన్ని 100% సక్సెస్ చేస్తే ఎవరికి పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళే వస్తారు. దయచేసి ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, కింద ఉన్న మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నిటికీ చదివే మార్గం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. మన లోపా ఆర్గనైజేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు స్వర్గీయులైనటువంటి మా తాతగారు మల్లెల వెంకటప్పయ్య గారి పేరు మీద ఈ మొమెంటోస్ ఇవ్వడానికి సహకరించినటువంటి మన లోపా ఆర్గనైజేషన్కి ఇంకానే ఉన్నారు. చెప్పి కాబట్టి మీ అందరికీ ఓపికకి క్షమించాలి. నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఏది ఇంపార్టెంట్ చెప్తాను. ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను నా పర్పస్ ఏమిటి, దాన్ని ఎంత ఈ ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న నోపా దాని అధ్యక్షులు కృష్ణప్రసాద్ గారికి మరియు కార్యదర్శి మల్లయ్య గారికి, యాంకయ్య గారికి, దీన్ని వెనక అదృష్టవంతంగా నడిపించుకున్న దయానంద్ గారికి, మన పరిస్థితి లేక వీళ్ళందరికీ, మరియు నా సోదరులైనటువంటి అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు, పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. వాళ్ళందరికీ నమస్కారాలు. మీకు నేను ఉదయాన్నే వేసాను, నాకు ఒకటి వేసాను కదా, మీకు కొంతమందికి వేసాను. దాంట్లో ఏముంది చదివారు, అసలు ఏముంది దాంట్లో? మీరు చెప్పాలి కదా, టీచర్లు కదా, నాకు చెప్పాలి కదా ఏముంది, ఏం రాశారు దాంట్లో.
ఏముంది అసలు దాంట్లో చెప్పాలి కదా, ఏం లేకుంటే నేను ఎందుకు వేసినట్టు భారతరత్న కర్పూరి ఠాకూర్. దాని కింద ఏం రాసాం? నవ సమాజ్ చారిటబుల్ సొసైటీ. దాని కింద ఏం రాసాం? వాయిస్ ఇన్ ది వాయిస్లెస్. అంటే ఎవరైతే మాట్లాడలేకున్నారో, ఎవరైతే అట్టడు వర్గాన్ని ఉన్నారో వాళ్ళందరికీ చేయూతలు ఇస్తామని దాన్ని రాసాం. దాని కింద ఏం రాసాం? జై కర్పూరి అని రాసాం. మనం ఇప్పుడు ఎస్సీలు కలిస్తే ఏం చెప్తాడు? జై భీమ్ అంటాడు. మనం జై కర్పూరి ఏం చెప్తాం? ఇప్పుడు భారతరత్న కర్పూరి ఠాకూర్ అనే ఆయన బీహార్లో 2 సార్లు చీఫ్ మినిస్టర్ చేశాడు. 2 సార్లు మన కులకు సంబంధించిన వాడు. ఆయనకి ఇల్లు లేదు. మన ఊళ్ళలో గుడిసె ఎక్కడో అదే ఉంది. ఏదైతే గుడిసెంటుందో ఊళ్ళలో అదే గుడిసె. వాళ్ళ అన్న ఆయన ఇద్దరే కుటుంబాలు వాడు. ఆయన చీఫ్ మినిస్టర్ ఎట్లేదు, మనం ఎట్లా లేకపోతున్నాము, ఎందుకు అవ్వలేకపోతున్నాము? బిజినెస్ కన్నా నేను తెలుగు చదువులో ఎందుకు రాణించలేకపోతున్నాను అనేది వచ్చినాయి. ఐఏఎస్ ఎందుకు రాలేకపోతుంది, దానికి మాట్లాడుతున్నాయి. ఆయన అందరితో కలిసిపోయాడు. ఒక ఊరికి పోతే వాళ్ళ ఇంట్లో వంట మనిషి ఇంట్లోకి అక్కడ నాకు అన్నం పెట్టమనేవాడు. వాళ్ళ ఇంట్లోకి పోయి వంటింట్లోకి పోయి అన్నం తినేవాడు. అట్లా పరిచయం అయిపోయాడు అందరికి ప్రజలకి. ఆయనకి డబ్బులు లేవు, అసలు నామినేషన్ తీయడానికి కూడా డబ్బులు లేవు. జీవిప్రకాష్ నారాయణ అని ఆయన భార్య దగ్గరికి పోయి వదినా నాకు ఇవ్వమంటే ఆయన 5 రూపాయలు ఇచ్చారు. 5 రూపాయలు. దాంతో ఆయన 55 నుంచి చనిపోయే దాకా ఎమ్మెల్యే. బీహార్కి 2 సార్లు చీఫ్ మినిస్టర్ చేశారు. ఆయనకి ఇల్లు లేవు, చొక్కాలు లేవు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ కూతురు రామనాథ్ ఠాకూర్, ఇప్పుడు మన మినిస్టర్ రామనాథ్ ఠాకూర్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, వారు అగ్రికల్చర్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఫార్మర్స్ వెల్ఫేర్. ఆయన కొడుకు మనకి భారతదేశ చరిత్రలో మంగళవారాల్లో ఒక యూనియన్ మినిస్టర్ స్టేట్ రావడం ఇది ఫస్ట్ టైము. అందరు చెప్పడం ఎందుకంటే మన యూనియన్ మినిస్టర్ ఇప్పుడు భారతరత్న కర్పూరి ఠాకూర్ కొడుకు రామనాథ్ ఠాకూర్. ఎందుకు చెప్తున్నాను ఏంటంటే మనం అందరినీ కలుపుకుంటే రాజకీయ వ్యాసం. ఇప్పుడు నేను కలెక్టర్ అవ్వచ్చు, వారి డీజీపీ ట్రాన్స్ఫర్ చేయాలంటే యువత చేయాలా? చీఫ్ మినిస్టర్ అయినా కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైనా పార్టీ, ఎవరైనా సస్పెండ్ చేయొచ్చు, ఎవరైనా చేయగలదు. కాబట్టి పవర్ ఎక్కడ ఉంది? రాజకీయ వ్యవస్థలో. మేము ఇంకా 62 సంవత్సరాల దాకా ఉద్యోగం చేస్తాం, తర్వాత రిటైర్ అయిపోతాం. కానీ ఈ ప్రతిభా పురస్కారాలు వచ్చిన వాళ్ళు ఏదైనా బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? చదువు అంటే ఏం అసలు? లాజికల్ రీజనింగ్. ఫస్ట్ చదువుకోవడం అంటే మార్కులు కాదు, లాజికల్ రీజనింగ్. ఏ విధంగా దెయ్యం ఉందన్నారు, దెయ్యం ఉందా లేదా అనేది, దెయ్యం ఉన్నది, దెయ్యం ఎక్కడ ఉంది? లేదు కదా, లేదు. అట్లే వాల్యూస్ అంటే సింపుల్ గా బ్రతకడం, మామూలుగా సేవ చెప్పుకుంటూ ఏ వరకు సేవ చేయడం, ఇది చదువు. అంటే చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చేది కాదు, చదువు ఉద్యోగానికి కాదు. కాబట్టి మనం సేవా రూపంలో చేయాలి. మనం ఏముందంటే మీ అందరికీ ఒకటే చెప్తాను, మనకి ఇష్టం వచ్చింది. ఎట్లొచ్చింది? బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, సైన్స్ చదువుకున్నాడు. దాని ఇష్టం ఏర్పడింది. ఇష్టం ఏర్పడిన తర్వాత మనం ఏమున్నాం? ఆ ఇష్టంలో మిల్కీ వే ఉన్నాం, సౌర కుటుంబంలో ఉన్నాం. సౌర కుటుంబం దగ్గరికి వచ్చాము, ఎర్త్ ప్లానెట్ ఎర్త్, భూమి. భూమి దగ్గర ఉన్నాం ఇండియా. ఇండియా దగ్గర ఎక్కడ ఉన్నాం? తెలంగాణ స్టేట్. తెలంగాణ నుంచి ఎక్కడ ఉన్నాం? మహబూబాబాద్. మహబూబాబాద్ ఎక్కడ? ఇది కులం లేదు, మతం లేదు. మన అందరినీ ఏమంటారంటే హోమోసిపియన్స్, మానవ జాతులంతా హోమోసిపియన్స్ అంటారు. మనం ఏమంటారు? హోమోసిపియన్స్. చదువుకున్న హోమోసిపియన్స్ అంటారు మనకి. కాబట్టి మన కులాలు లేవు, మతాలు లేవు. మేడం మీకు ఉంది కాబట్టి కార్డియోథొరాసిక్ సర్జన్ ఈ ప్రసాద్ రావు 27 ఆపరేషన్లు చేశారు. ఆయన ఎస్టీ మాదిగా, ఆయన 27 ఆపరేషన్లు చేశారు. ముందుకు వచ్చారు. ఆయన మనం కలిసినప్పుడు నేను, మీరు మామూలు కదని చెప్పాడు. సర్జన్స్ అంటే మీరే ఫస్ట్ ఈ లండన్లో మీ పేర్లు ఉన్నాయి, నేను ఒకసారి నన్ను పిలవండి,